రావాలా వైజాగ్ రావాలా మా విజయవాడ రావాలి మరి వాళ్ళు అంటుండగా వైజాగ్ అయితే అన్ని లొకేషన్ ఉంటే వస్తాయి అవి కూడా వస్తాయి కదా పెడితే వస్తాయి కదా పెడతారు పెట్టినప్పుడు అవి రావాలి అది పెట్టాలి బాగోవాలా ఊరు అది విజయవాడ డెవలప్ అవ్వాలా మరి అవ్వాలా బాగోవాలా అది పిల్లలకి అదిలకి అందరికి బాగోవాలి మరి అది ఎప్పటికప్పుడు చేస్తానంటున్నారు ఎవరు కాళ్ళు చేస్తలేదు జంప్ అయిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అందుకని ఈసారి వచ్చాడు మహానుభావుడు మరి చెయ్యాలి అది అంటున్నాం. అంటే మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇదే పొలిటికల్ లోనే ఉంటే పవన్ కళ్యాణ్ బాగుంది అనిపిస్తుంది. ఏదైనా పవన్ కళ్యాణ్ ఏదైనా బాగుంటది, ఇదని అదే అని కాదు ఏదైనా బాగుంటది. పవన్ కళ్యాణ్ బాగానే ఉంటది పవన్ కళ్యాణ్ పర్లేదు. సినిమాల్లో చేస్తే బాగుంటుంది, ఇట్లానే పొలిటికల్ లో బాగానే చేస్తుంది. పొలిటికల్ ఇది బాగానే ఉంటది అది బాగానే ఉంటది సినిమాల్లో ఇది సీఎం కింద బాగానే ఉంటది ఇద్దరిది. పవన్ కళ్యాణ్ పర్లేదు బాగానే ఉంటది. చంద్రబాబు నాయుడు వచ్చి 7 నెలలు ఎలా అనిపిస్తుంది, పాలన బాగుంది అనిపిస్తుంది. అనా ఉంది 7 నెలలు అంటే అప్పుడే 7 నెలలే కదా అయింది, ఇంకా ఉంటది 7 నెలలే కదా అయింది. చేస్తాడు అది చేస్తాడు కదా. వయసు అంటాడు కదా ఏం పథకాలు ఏం చేయట్లేదని అంటున్నారు, వాళ్ళకి ఇస్తానంటున్నారు మరి చూడాలి కదా పథకాలు, మరి చూడాలి కదా ఎమ్మటే అయిపోవు కదా, మళ్ళీ అన్ని పెడుతున్నారు కదా చూడాలి. ఇస్తానంటున్నాడు కదా అది. అంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీ పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు, ఆలోచన తక్కువ ఉంది అని వాళ్ళు అలాగే అంటారు, అదని అంటారు ఇది అంటారు. ఈ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు అంటారు. అంతే బాగానే ఉంది పర్లేదు బాగానే ఉంది. బాగా చేస్తాడు ముందు చేస్తారు అది డెవలప్ అవ్వాలి చేస్తారు అది బాగోవాలి మా పిల్లలకి అది బాగోవాలి అందరికి. మీకు కాకుండా మీ పిల్లలకి మా పిల్లలకి బాగోవాలి అందరికి బాగోవాలి అది. ఎప్పుడు అన్ని రావాలి ఇక్కడ ఉండాలి. ఎప్పటికప్పుడే అయిపోతుంది, ఎప్పటికప్పుడు ఇలాగ ఉంటుంది విజయవాడ బైక్లు ఎత్తలేదు అది అంటున్నాం. జాబులు లేక పాపం జాబులు ఇస్తామని పాపం వాళ్ళు నమ్ముకొని ఓట్లేసారు, అందరూ ఓట్లేసారు. పాపం వాళ్ళకి అన్యాయం చేశారు. పాపం వాళ్ళకి ఓట్లు వేసిన పాపం వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఏమీ లేవు. పాపం అలా ఏం ఉంటారని పాపం. మరి ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి కదండి, వాలంటీర్ జాబులు తీసారు. కొన్ని ఏదో ఉద్యోగం ఇస్తామన్నారు కదా, ఉద్యోగాలు లేకుండా చేశారు. అసలు ఏది రావట్లేదండి, అసలు ఏ పథకం చేయలేదు ఇంతవరకు. ఇన్ని పథకాలు అన్నారు, ఏ పథకం కూడా అమల్లో లేదు, అసలు ఏ అమలు లేదు. పాపం చాలా బాధపడుతున్నారండి ఉద్యోగాలు లేక, వాలంటీర్ జాబులు లేక, అసలు ఏమీ లేక పిల్లలు బాధపడుతున్నారు చాలా మంది అసలు. వాళ్ళకి ఏదో జాబులు చూపిస్తే మంచిదండి, పాపం చాలా బాధపడుతున్నారు పాపం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది, ఇలాగే పొలిటికల్ లో ఉంటే బాగుంటుంది. పొలిటికల్ లాగా ఉంటే బాగుంటుందండి. పొలిటికల్ కొంతమంది అంటారు ఆవేశం ఎక్కువ పవన్ కళ్యాణ్. లేదండి బాగా చేస్తాడు, బాగానే చేస్తాడు పవన్ కళ్యాణ్ బాగానే చేస్తాడు. ఈ 7 నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు ఎట్లా అనిపిస్తుంది? అసలు ఏం మార్పు లేదండి, అసలు మార్పు లేదు. అసలు పిల్లలకి జాబులు ఇస్తామని లేదు, అసలు ఏమీ లేదు, అసలు అలాగే ఉంది. ఎక్కడ వేసింది అక్కడ ఉంది. ఇంకా ఎవరో జగన్ పరిపాలన బాగుంది, ఇంకా జగన్ పరిపాలన బాగుంది. అంటే విజయవాడకు వస్తే బాగుంటుందా వైజాగ్ వస్తే బాగుంటుందా ఇండస్ట్రీ మొత్తం? విజయవాడలో ఉన్నాం కాబట్టి విజయవాడకి వస్తేనే బాగుంటుంది. విజయవాడలో ఉంటున్నాం కాబట్టి విజయవాడకి వస్తేనే బాగుంటుంది. విజయవాడకి వస్తున్నాం అంటే కొంతమంది లొకేషన్లు కానీ అన్ని కానీ వైజాగ్ సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి విజయవాడకి వస్తే కొత్త లొకేషన్స్ వస్తాయి. విజయవాడ వస్తేనే కొత్త లొకేషన్. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుందా, ఇలానే పొలిటికల్ లోనే ఉంటే బాగుంటుంది? రెండు చేస్తే బాగుంటుంది. రెండు హీరోగా అట్లు పొలిటికల్ రెండు చేస్తేనే బాగుంటుంది అంటే చాలండి. ఈ చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? మాకు తెలియదండి, అది చాలా. అమ్మా ఇండస్ట్రీ ఇండస్ట్రీ చూస్తే తెలంగాణ నుంచి ఏపీకి వద్దామంటుంది, విజయవాడకి వస్తే బాగుంటుంది వైజాగ్ వస్తే బాగుంటుంది? విజయవాడకి వస్తేనే బాగుంటుంది. ఎందుకని విజయవాడ తెలంగాణ నేను ఉంటున్నానని కాదు, తెలంగాణ ఇటు వైజాగ్ సెంటర్ కాబట్టి విజయవాడలో ఉంటేనే బాగుంటుంది. విజయవాడలో ఉంటే బాగుంటుంది అంటే కొంతమంది అంటున్నారు లొకేషన్లు కానీ అన్ని కానీ సముద్రం అన్ని ఉన్నాయి అటు సైడ్ అయితే. ఇక్కడ అన్ని కడితే అన్ని వచ్చేస్తాయి మనకు కూడా. కొండలు ఉన్నాయి, దుర్గమ్మ ఉంది, అన్ని ఉన్నాయి మనకు కూడా. వైజాగ్ లో లేనిదేంటి మనకు ఉన్నదేంటి, అన్ని ఉన్నాయి మనకు కూడా. మరి ఏదో ఒకటి పరిపాలన చేస్తేనే బాగుండేది, ఏం చేయకుండా ఉంటే బాగోదు. ఇదివరకు చూస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మళ్ళీ హీరోగా చేస్తే బాగుంటుంది, ఇదే మళ్ళీ పొలిటికల్ లోనే ఉంటే బాగుంటుంది? పొలిటికల్ లోనే ఉంటేనే బాగుంటుంది. పొలిటికల్ లో బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇప్పటికి ఇంతలోనే ఏం తెలియదు కదా, వాళ్ళకి లావాదేవీలు ఉంటాయి, అన్ని ఉంటాయి, చూసుకోవాలి కదా. ఇప్పుడు వరకు పర్వాలేదు, బాగుంటుంది. బాగానే అనిపిస్తుంది.
ఏదైతే రోడ్లు చూస్తే రోడ్లు కూడా బాగా ఆ రోడ్లు ఆయన వచ్చాడంటే రోడ్ల మీద ఉంటాడు. ఆల్రెడీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మామూలుగా ఇట్లా చేసేది? పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తున్నాడు. మంచిగా ఆయన దృష్టికి వెళితే అన్ని మంచిగానే ఉంటాయి. మధ్యలో ఏదైనా జరిగితే చెప్పలేం కానీ ఆయన దృష్టికి వెళ్తే అన్ని బాగానే బాగానే చేస్తారు.